చింత గారు ఫేక్ ఫోటోలు పాత ఫోటోలు చూపించి అసలు ఏంటి మెడికల్ కాలేజీలు కంప్లీట్ కాలేదు ఏం లేదు కొబ్బరికాయ కొట్టారు లేదంటే భూములు ఇచ్చారు అక్కడతో ఆపేస్తే ఎలా వీటిని అమ్మేస్తాం అంటే పాత ఫోటోలు చూపించి అమ్మేస్తామని అంటారు. పాత సామాన్లు అమ్మేనట్టు ఈ రాష్ట్ర ప్రజల సొత్తు ఈ రాష్ట్రం యొక్క మనదే కదా అది ఈ రాష్ట్రం యొక్క హక్కుని అమ్మేస్తామంటున్నారు. అవును, ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు. ఈశ్వర్ గారు మీకు, శిల్పారావి గారికి, అలాగే ప్రసాద్ గారికి నమస్కారాలు. ఇక్కడ మనకు ఆశ్చర్యం అనిపించేది ఒకటే అండి, ఫస్ట్ కొలుసు పార్థసారథి గారు వచ్చినప్పుడు ఇంత ఇష్యూ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అప్పుడు క్లియర్ గా చెప్పారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, అందులో 7 ప్రారంభమయ్యాయి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. అద్దాలు పెట్టుకుని వచ్చారు. మరి ఏమన్నా కంటికి ఏమన్నా ఆపరేషన్ చేసుకున్నారా లేకపోతే ఎవరు నాకు కనిపించట్లేదని ఆయన పెట్టుకున్నారు నాకు తెలియదు, కానీ క్లియర్ గా అద్దాలు ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారండి. ఆయన తీసేసిన అద్దాలు వీళ్ళు పెట్టుకుని చీకటి వార్తలు చదువుతున్నారు. సో క్లియర్ గా వాళ్ళు చెప్పారండి. అప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఈ అప్రోర్ వచ్చిందో ప్రజల నుంచి ఈ పెళ్ళుబికిన ఈ నిరసన చూసి వాళ్ళు భయపడ్డారండి, బేబెలు ఎత్తిపోయారు. నిజంగా భయపడ్డారా? ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు. ప్రదీప్ గారు, నిజంగా ప్రభుత్వం భయపడే స్థాయిలో ప్రజల్లో దీనిపైన చర్చ జరుగుతోందా? జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ చర్చ జరుగుతుందండి. నేను మా ఊరికి కాల్ చేసి ఎవరితో మాట్లాడినా కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు ఎంతో ఉపయోగపడే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, అందరూ భయపడుతున్నారు కదండి, చాలా మంది భయపడుతున్నారు కూడా. సో ఎందుకు ఇది చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే అండి, చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా అన్నాడు ఎన్నికల ముందు. అవును, అది సృష్టించి పంచుతా అన్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే సంపద సృష్టించేది ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మి వాళ్ళకి ఇచ్చుకొని అర్సా క్లస్టర్స్ కానీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఇలా ప్రభుత్వ భూముల్ని అమ్మి, అలాగే 2,09,000 కోట్లు అప్పు చేసి సంపద సృష్టించి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళలాగా చేస్తున్నారండి. అది ప్రజలకు అర్థం కావడానికి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అనేది చక్కగా ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం ఏంటనే తెలిసింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి, 1982 వరకు ఆంధ్రప్రదేశ్ లో 7 డిస్టిలరీస్ ఉన్నాయి. ఇప్పుడు 20 డిస్టిలరీస్ ఉంటే అందులో 12 డిస్టిలరీస్ కి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అవును, చంద్రబాబు నాయుడు గారు డిస్టిలరీస్ తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చారు. ఇది ఒక్క చిన్న తేడాను రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తించమని నేను కోరుతున్నానండి. సో చంద్రబాబు నాయుడు అందులోను మళ్ళీ అబద్ధాలు ఏంటంటే, ఆ డిస్టిలరీస్ తను పర్మిషన్ ఇచ్చి తను తీసుకొచ్చి అన్ని బ్రాండ్లకు తను పర్మిషన్ ఇస్తే మళ్ళీ దాన్ని రివర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఆపాదించాలని బూమ్ బీరాది అని చెప్పేసి మన మీద బురద జల్లాలని చూసాడు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ మనం పర్మిషన్ తీసుకొని మనం ప్రజలకు మంచి చేయాలి, మెరుగైన వైద్యం అందించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అకుంఠిత దీక్షతో వారు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి, ఇప్పుడు రవి గారు చెప్పినట్టు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వారు అసలు 2-3 ఇయర్స్ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా 5 మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశారంటే ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ అండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. వారు చేస్తే దాని క్రెడిట్ వాళ్ళు తీసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ వాళ్ళు మాట్లాడడం అంటే నాకు ఇక్కడ బాధ అనిపించేది ఏంటంటే, జనాల్ని వాళ్ళు పిచ్చోళ్ళు చేసే విధానము అంటే జనాలు మేము ఏం చెప్పినా నమ్ముతారు అని వాళ్ళ మైండ్ సెట్ ను చూడండి. అవును, దానికి చికిత్స కావాలండి. సోషల్ మీడియాలో ఎవరైనా ఇప్పుడు మీరు కూడా ఏమైనా పోస్టులు పెట్టారనుకుందాం, లేదంటే ఒక వీడియో చేసి పెట్టారనుకుందాం, ఒక అనాలిసిస్ పెట్టి మీ పైన ఎంత దుష్ప్రచారం మొదలవుతుంది, కేసులు పెట్టేస్తామని ఎన్ని బెదిరింపులు వచ్చి నాకు తెలిసి పెట్టుంటారు కదా, పెట్టారా? మీ పైన ఏమైనా కేసు పెట్టారా? నా పైన ఇంకా పెట్టలేదండి, కానీ ఖచ్చితంగా ఎంత మంది పైన పెట్టారో, ఎన్ని ఇబ్బందులు గురి చేశారో మనకు తెలుసండి. ఎందుకు అడుగుతున్నానంటే, సోషల్ మీడియాలో యూరియా గురించి పోస్టు పెట్టినా కేసు పెట్టి బొక్కలో వేస్తాం, ముఖ్యమంత్రి గారి భాష బొక్కలో వేస్తామని అన్నారు. ఒక పోస్టు తప్పుడు పోస్టు పెడితే అంటే నిజం మాట్లాడినా బొక్కలో వేస్తామని అన్నారు. మరి ఇప్పుడు వాళ్లే ఇన్ని అబద్ధాలు చెప్తుంటే, ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తుంటే, మంత్రులు అబద్ధం చెప్తుంటే, హోంమంత్రి గారు వచ్చేసి పాత ఫోటోలు చూపించి వాటికి ఇంకా క్లాసులు ప్రారంభం కాలేదన్నట్టుగా అబద్ధాలు చెప్తుంటే ఏం చేయాలి మనం? ప్రజలేం చేయాలి? వీళ్ళు అబద్ధాలు చెప్తే ఎలా? అదే ఇప్పుడు ప్రజలు న్యాయ నిర్ణేతలు కావాలండి. ప్రజలు ఈ ఇష్యూస్ మీద వాళ్ళు పోరాడాలి, వాళ్ళు గలమెత్తాలి. ఆల్రెడీ అది జరుగుతుంది. ఇప్పుడు యూరియా సమస్య మీద రైతులు బయటికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, వాళ్ళంతా వైసీపీ వాళ్ళంటే మేము గర్వంగా చెప్పుకుంటామండి, రైతులంతా మా వాళ్ళని చెప్పుకోవడానికి మేము గర్వపడతాం, ఎందుకంటే రైతులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే మేము గర్వపడతాం ఆ విషయంలో.
ఇప్పుడు రైతులు స్వచ్ఛందంగా బయటికి వస్తే వాళ్ళ మీద కేసులు పెడతాము, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతాము అంటారు. మళ్ళీ ఆ ఉక్కు కూడా మనం ప్రైవేట్ గా తెచ్చుకోవాలండి, ఎందుకంటే ప్రభుత్వానికి ఉక్కు కూడా లేదు ఇప్పుడు. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ అది కూడా ప్రైవేట్ పరం అయిపోయింది. సో అటువంటి దీన పరిస్థితిలో ఉందండి ఈ రోజు రాష్ట్రంలో. ఏది జరగట్లేదు, ఏవి మనకు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఈ ప్రభుత్వము. వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఎంత హాస్యాస్పదం అండి. మీరు ఇందాక చూపిస్తుంటే నేను చూశాను, వంగలపూడి అనిత గారు ఎక్కడో ఫస్ట్ భూమి పూజ చేసినప్పుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఆ వీడియోలు తీసుకొచ్చి అవి ప్లే చేస్తారండి. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం, నికృష్టం ఉండదండి. ఇది ప్రజలను మోసం చేయడం. ఆల్రెడీ కనిపించే కట్టడాలను కూడా మోసం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళ ఆ గట్స్ కు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుందండి. అంటే వాళ్ళు ఎలా ప్రజల్ని నమ్మించాలనుకున్నారు, అక్కడ వెళ్ళిన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అనేది కూడా లేదండి. అయితే చంద్రబాబు నాయుడు ఒక లాజిక్ ఉందండి ఇక్కడ, చిన్న ఒక 1 minute లో చెప్తాను. పులివెందలకు నేను నీళ్ళు ఇచ్చినా అంటాడండి. పులివెందల వాళ్ళు అందరూ కూడా ఎంతగా పగలబడి నవ్వారో పులివెందలకు నీళ్ళు ఇచ్చారంటే మాకు తెలుసు. కానీ శ్రీకాకుళం వాళ్ళు నమ్ముతారు కదా, విజయనగరం వాళ్ళు నమ్ముతారు కదా అనే ఒకటే కాన్సెప్ట్ ఆయన బతుకుతాడు. రాజకీయం అంతా కూడా అలాగే చేశాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఉద్దానం దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చానంటే ఉద్దానం దగ్గర అందరు నవ్వుతారు, కానీ ఏదో ఒక మూల, చిత్తూరులో ఒక మూల అయినా నమ్ముతారు కదా. కరెక్ట్. మేము గోకల్స్ ప్రచారం చేస్తే 100 మందిలో 10 మంది నమ్మినా మాకు చాలు, మా పబ్బం గడిసిపోద్ది అనే ఏకైక కాన్సెప్ట్ తో. అందుకే అండి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే వేల లక్షల జనం వస్తారు, చంద్రబాబు నాయుడు వెళ్తే 10 మంది కూడా రారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బలంగా ఉండేది ప్రచారాల్లో, ఆర్భాటాల్లో, లేకపోతే పచ్చ పత్రికల్లో, పచ్చ మీడియాలో ఆయన బలంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి గుండెల నిండా ప్రేమతో ప్రజలు వస్తారు. ఇక్కడ క్లియర్ గా మనకు మళ్ళీ ఓట్లంటే ఎవరో మ్యానిపులేషన్ చేయొచ్చండి, ఈవీఎం లా లేకపోతే ఓట్లు యాడ్ చేయడమో ఏవేవో జరగచ్చు. కానీ ప్రజల ప్రేమను ఎవరు మ్యానిపులేట్ చేయరు కదా, అది బయటికి వెళ్ళినప్పుడు చక్కగా కనిపిస్తుంది. దానికి కూడా మళ్ళీ వక్ర భాష చేస్తారండి. ఎక్కడి నుంచో రోహింగ్యాలు పిలుచుకొచ్చారు బంగ్లాదేశ్ నుంచి. రోహింగ్యాలు ఎక్కడో లేరు దృశ్యాలు చూసినప్పుడు, రోహింగ్యాలు ఎక్కడ లేరు ఈ సోషల్ మీడియా దృశ్యాలు చూసినప్పుడు అనిపిస్తుంది. ఎక్కడున్నారనేది కూడా అర్థం అవుతుంది.